ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ప్రతి నెల గ్రహాలు మార్పుల వల్ల ఏ నక్షత్రాల వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ స్థితిని పెంచుకోవడం ఎలాగా, ఏ దేవత ఆరాధన చేస్తే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తాం. అయితే దానికంటే ముందుగా ఇప్పుడు ఈ వీడియోల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీ యొక్క రాశి ఏమిటి, మీ యొక్క లగ్నం ఏమిటి. చాలా వీడియోలో నేను వీలైతే లగ్నం చూసుకోండి లేకపోతే రాశి చూసుకోండి అంటున్నప్పుడు చాలామంది ఏంటంటే ఏమంటే ఏది చూసుకోవాలి అన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, రాశి తెలిస్తే రాశి చూసుకోండి అని. కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఏంటంటే మీ లగ్నం ఏమైంది, మీ రాశి ఏమైంది, దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనమాట. అంటే మీరు ఏ రంగాల్లో వెళ్తే ధనయోగం బాగా ఉంటుంది. చాలామంది చూడండి, వాళ్ళకి తెలియనటువంటి రంగాల్లోకి ఎంటర్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్గా. బికాజ్ ఆఫ్ మనకి దైవానుగ్రహము, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ఎంత ముఖ్యమో ఈ యొక్క కలియుగంలో మనము ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే ధనం కూడా అంతే పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ఒక్కొక్క లగ్నం నుంచి, ఒక్కొక్క రాశి నుంచి, అంటే ఉదాహరణ చెప్తాను నేను మీకు. మేషరాశి, మేషలగ్నంలో జన్మించాము అయితే మీరు ఏ దేవతను ఆరాధించాలి అనేది చెప్తాను, ఏ రంగాల్లో మీకు ధనయోగం ఉందో చెప్తాను. అదేవిధంగా మేషరాశి వృషభ లగ్నం అయితే ఏంటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏంటి, మేషరాశి కర్కాటక లగ్నం అయితే ఏంటి అని ఒక రాశి నుంచి ఒక లగ్నానికి ఏంటి, అదేవిధంగా మరొక రాశి నుంచి మరొక లగ్నానికి ఏంటి. అంటే వృషభం రాశి మేషలగ్నం, వృషభ రాశి వృషభ లగ్నం, మిథున రాశి మిథున లగ్నం. అలాగా ఒక్కొక్క రాశికి మీరు పలానా రాశిలో పుట్టి పలానా లగ్నంలో పుడితే మీరు ఏ రంగాల్లో ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి విషయం చెప్తాను. అయితే ఇందులో ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను, ఎందుకంటే జన్మజాతకంలో ఉండే కొన్ని కాంబినేషన్స్ కొన్ని కండిషన్స్ చెప్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని పరంగా మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనయోగం అనేటువంటిది ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. ఎదగాలనే సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. ముందుగా మనం మేషరాశి మేషలగ్నం తీసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం చూద్దాం. అంటే మేషరాశి మేషలగ్నం వాళ్ళకి భూమి మూలంగా ధనయోగాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, భూమి రీసెర్చ్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగాలు ఎక్కువగా ఉంటాయి. ఎనీథింగ్ రీసెర్చ్, భూమి, ఫైరీ రిలేటెడ్ సంబంధించిన మెయిన్గా భూమి మీకు బాగా ధనయోగం కలగాలంటే మీరు ప్రాక్టికల్గా మీరు చేసి చూడొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి మేషం వారు. అలాగే అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు మీనరాశిలో గురుచండాల యోగంలో రాహు ఉన్నాడు కాబట్టి పితృదేవత ఆరాధన ఖచ్చితంగా చేయండి. ఇది మేషలగ్నం మేషరాశి వారికి. అదే మేషరాశి వృషభ లగ్నం వాళ్ళకైతే ఏం చేయాలో చెప్తాను నేను మీకు. ఇక్కడ కూడా కొంతవరకు రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే కొంత కన్సల్టెన్సీస్ రిలేటెడ్ సంబంధంగా ఉంటుంది ధనయోగం అనేటువంటిది. మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు బిజినెస్ ఓరియంటెడ్ సంకల్పం సంబంధించినటువంటిది, మరియు ఏదైనా వాటర్ రిలేటెడ్, ఎనీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్, ఈవెంట్స్ రిలేటెడ్ మూలంగా ధనయోగం ఉంటుంది. ప్లస్ దీంతోపాటు మీకు కలిగేటువంటి ఫలితాలు మరింత అద్భుతంగా రావాలి అంటే మీరు కాళికా అమ్మవారిని లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అద్భుతంగా ఉంటుంది. అదే మేషరాశి మిథున లగ్నం అయితే వేటి ఎట్లా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మిథున లగ్నానికి కూడా ఈ కాంబినేషన్ ఉంటుంది. అంటే ఎట్లాగా రీసెర్చెస్, ఈవెంట్స్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనీథింగ్ ఈ బిజినెస్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి మూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే
కొంతమంది చూడండి కొన్ని ఏజెన్సీస్ పెట్టుకుని ఉంటారు, సిఐడీస్ లాగా లేకపోతే ఒక స్పై లాగా, ఇట్లాంటి వాటి ద్వారా ఉంటుంది. ప్లస్ దీంతో పాటు మీరు ఆరాధించాల్సిన దేవతా స్వరూపం వెంకటేశ్వర స్వామిని లేదా కాళికా అమ్మవారిని చేసుకోవాలి. విష్ణు సంబంధించింది కూడా బాగుంటుంది. అలాగే మేషరాశి కర్కాటక లగ్నము, మేషరాశి కర్కాటక లగ్నం వారికి కూడా మీరు చేయవలసింది వేటి ద్వారా ధనయోగం ఉంటుందంటే భూములు, ఇక్కడ కూడా ల్యాండ్ రిలేటెడ్ మూలంగా ఉంటుంది. ఇది ఒక్కొక్క రాశి ఒక్కొక్క లగ్నానికి మారుతూ ఉంటుందండి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా ఒక డామినేటెడ్ ప్లానెట్ కనుక మీకు మళ్ళా ఉంటే అప్పుడు దాని ప్రభావం కొంచెం మారుతుంది, ఇది అర్థం చేసుకోండి. అదేవిధంగా మేషరాశి సింహలగ్నం, ఇక్కడ ప్రయాణాలు, టూర్స్ అండ్ ట్రావెల్స్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, కంప్యూటర్స్ రిలేటెడ్, వీటి మూలంగా ధనయోగం ఉంటుంది. మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకొని చూడండి, మీకే తెలుస్తుంది ఎంత చక్కటి ధనయోగం ఉంటుంది అనేది. అదేవిధంగా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం లేదా విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జన్మజాతకంలో కనుక విదేశీ యోగం ఉంటే మరింత అద్భుతంగా ఆ యొక్క యోగం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మేషరాశి కన్యా లగ్నంలో జన్మించారు, బాగా అర్థం చేసుకోండి. రాశి లగ్నం రెండు చెప్తున్నా, మేషరాశి కన్యా లగ్నం. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నా అంటే కన్ఫ్యూజన్ అవ్వకూడదని. సో మీరు పర్టికులర్గా ఫైనాన్షియల్ రంగాలు, కళారంగ సంబంధించిన ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ రంగాలు, మనీ రిలేటెడ్, వీటి మూలంగా మీకు ధనయోగం ఉంటుంది. మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే. అదే మేషరాశి తులాలగ్నం అయితే కనుక మీకు కూడా కొంతవరకు భూముల మూలంగా ఉంటుంది. అదేవిధంగా బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారా ఉంటుంది. ఏదైనా బిజినెస్ రిలేటెడ్ వాటి ద్వారా ధనయోగం ఉంటుంది ఇక్కడ. లేదా కమ్యూనికేషన్స్ రిలేటెడ్, ఫోన్, అంటే మీ పర్సనల్ చార్ట్లో ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది అది. అలాగే మేషరాశి వృశ్చిక లగ్నం, మేషము వృశ్చికము అయితే ఇక్కడ మరలా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పర్టికులర్గా మీకు ఇక్కడ కూడా ఫైనాన్స్ అండ్ కొద్దిగా ఫుడ్ రిలేటెడ్ కనెక్ట్ అవుతుంది. బట్ ఏదైనా కానీ ఫైనాన్స్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అండ్ ఎనీథింగ్ కళారంగ సంబంధించిన వీటి మూలంగా ఉంటుంది. అదేవిధంగా మేషరాశి ధనుర్లగ్నం అనుకోండి, మేషరాశి ధనుర్లగ్నానికి ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాల్లో గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ట్రావెలింగ్స్, కొంతవరకు కన్స్ట్రక్షన్, ఫుడ్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్, మిల్క్ రిలేటెడ్, ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఈ రంగాల్లో కొంత రీసెర్చ్ రిలేటెడ్, పిహెచ్డీస్ చేయించడం, ఇట్లాంటి వాటి మూలంగా. అదేవిధంగా మేషరాశి మకర లగ్నం అనుకోండి ఉదాహరణకి, మేషరాశి మకర లగ్నం కూడా అయితే, కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు బుధుడిని చూసుకోవాలి. బుధగ్రహం బాగుంటే ఖచ్చితంగా మీరు కొన్నిసార్లు చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు, అప్పులు ఇవ్వడం తీసుకోవడం. అయితే బుధుడు బాగుంటే చిట్ ఫండ్స్ నడపడం కానీ లోన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కానీ బాగా రాణిస్తారు. బట్ ఏదైనా ఇది కూడా కొంతవరకు బిజినెస్ రిలేటెడ్ యోగం ఉంటుంది వీళ్ళకి. అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, బిజినెస్ రిలేటెడ్ యోగం ఎవరికైతే ఉంటుందని చెప్పానో వాళ్ళ పర్సనల్ చార్ట్లో మెర్క్యూరీ బాగుండి బిజినెస్ యోగాలు ఉంటే ఇంకా బాగుంటుంది. లేనట్లయితే లైఫ్లో చాలా మటుకు మనం స్ట్రెస్ అయ్యి దాని తర్వాత బాగుంటుంది. అదేవిధంగా మేషరాశి కుంభలగ్నం అనుకోండి, కుంభలగ్నం వారికి కూడా ఇక్కడ మీకు ఫైనాన్షియల్ రంగాలు బాగా యోగిస్తాయి. ఫైనాన్షియల్, అదేవిధంగా ఇంకొకటండి నేను చెప్తాను మర్చిపోయాను, మేషరాశి మేషలగ్నం కనుక అయితే ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా ధనయోగం ఉంటుంది. అయితే ఇక్కడ మనం మేషరాశి కుంభలగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి చక్కగా ఉంటాయి. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఎనీథింగ్ కుటుంబ సంబంధించిన బిజినెస్లు ఉంటాయి కదా, ఫ్యామిలీ అందరూ కలిపి చేస్తుంటారు, ఇట్లాంటి వాటి మూలంగా కూడా కుంభలగ్నం మేషరాశికి బాగుంటుంది. అలాగే మీరు చేయవలసినటువంటి దేవతారాధన కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి. మరియు మేషరాశి మీనలగ్నము చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అంటే కొద్దిగా దాని టచ్ ఉంటుంది. లేదా చిన్నపిల్లలకు సంబంధించినవి చేస్తుంటారు కొంతమంది, బేబీ అంటే చిన్నపిల్లల బట్టలు అనుకోనివ్వండి, లేకపోతే పత్తి వ్యాపారం కానివ్వండి, లేకపోతే ఎనీథింగ్ ట్రావెలింగ్స్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ అండ్ ఎనీ కంఫర్ట్, అంటే ఇట్లాంటివి కంఫర్ట్ని ఇచ్చేటువంటివి ఏవైతే ఉంటుంటాయో
అటువంటివికి సంబంధించినటువంటివి, సీట్లు కుర్చీలు ఇట్లాంటివి ఉంటాయి అట్లాంటివి. బట్ ఏదైనా సరే కదిలేటువంటిది అంటే మూమెంట్, లిక్విడ్, ఫుడ్ ఇట్లాంటి వాటి ద్వారా ధనయోగం ఉంటుంది. అయితే మీరు చేయాల్సిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తాను అన్నాను. ఏమిటది అంటే, ఒకటి, మీ జన్మ జాతకంలో ధనయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదైనా బాగా డిస్టర్బ్ అయితే అది చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోండి ఒకటి. రెండవది, మీ జాతకంలో ఏదైనా బలమైన ప్లానెట్ అంటే మనకు మొత్తం నవగ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, మిగతా నవగ్రహాలు ఏదైనా బలంగా మంచి ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఏదైనా ధనయోగాన్ని ఇస్తుంటే అది ఇంకా బాగా ధనాన్ని ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మహాదశ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఒకవేళ మహాదశ నడుస్తున్న మహాదశ కానీ అంతర్దశలు కానీ ధనాన్ని ఆపుతున్నటువంటి అంతర్దశలో మహాదశలు వస్తుంటే పర్టికులర్గా ఫస్ట్ ఇప్పుడు మీకు ఏ దశ నడుస్తుందో, ఏ అంతర్దశ మహాదశ నడుస్తుందో దానికి సంబంధించి దానం ఇవ్వండి, ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గోచారంలో ఏదైనా కేతు ఏమైనా సంచరిస్తున్నాడా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. ఇది చూసుకుని ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కండిషన్లో, ఇప్పుడు గోచారంలో ఉండేటువంటి గ్రహాల్లో ముఖ్యంగా మీకు ఎవరికైనా ధనం అర్థం కాని స్థితిలో ఉన్నామండి అన్నప్పుడు నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా ఫ్రీ అవుతుంది. దీంతోపాటు లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః అనే నామం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామము. ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్నామండి, అసలు ఇంకేదైనా ఇంకా బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ నుంచి బయటపడడానికి ఏదైనా మంత్రం చెప్తారనుకుంటే కనుక ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనే నామస్మరణ చేస్తూ ఓం అపర్ణాయ నమః కూడా చేయండి. అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి. ఇవి చేసుకోండి. మీకు నెక్స్ట్ వీక్ నుంచి మనకి జనవరి నుంచి ఏంటంటే మంత్ మొత్తం అసలు మీకు ఏ ప్లానెట్ ధనయోగాన్ని ఇస్తుంది, దానికి ఇంకా ఏం చేసుకుంటే బాగుంటుందో నేను మీకు చెప్తాను. శ్రీమాత్రే నమః.